వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గరికపాటి గారి దగ్గర మీకు నచ్చిన నచ్చని గురుగారైనా అదే నచ్చిన నచ్చని అంశాలు నచ్చినవి కూడా చెప్పండి, నచ్చని అంశాలు ఏంటి? మా గురువు గారు ఇప్పుడు ఉన్నటువంటి చాగంటి గారు కూడా ఆయన సమాజాన్ని స్మూత్ గా చెప్తారు. ఆయన తర్వాత చురకలు వేస్తారు. ఏ గురువైనా వెయ్యాలి, వెయ్యకుండా సమాజంలో ఎప్పుడు కూడా సమాజం మారదు. ఆయన స్మూత్ గా వేస్తారు. గరికపాటి గారు గట్టిగా వేస్తారు. సామవేదం గారు కూడా వేస్తారు. వద్దిపతి గారు ఇంకొంచెం గట్టిగా వేస్తారు. ఈ విధంగా మనకి మన గురువు గారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు వీళ్ళందరికంటే కూడా డేర్ అండ్ డాషింగ్ అని చెప్పాలి. కారణం ఏంటంటే ఆయన చెప్పదలుచుకున్నటువంటి వెళ్ళి డైరెక్ట్ చెప్పేస్తాడు. మొహమాటం లేదు. అసలు ఆడవాళ్ళంతా రివర్స్ అయిపోయారండి బాబు ఒకనొక సందర్భంలో. ఇప్పుడు అమెరికాలో నా స్టూడెంట్స్ అంతా మీ గురుగారు గరికపాటి నరసింహారావు గారు అని ఆయన ఆడవాళ్ళని డ్రెస్సింగ్ స్టైల్లో ఇలాగ అంటారంటే, అమ్మ మేము అంటాం, మేము స్మూత్గా అంటాం, మీరు గట్టిగా. మా గురుగారు పాతకాలం మనిషి కాబట్టి తెలుగు సాహిత్యము తర్వాత సాంప్రదాయాలు మడి ఆచారంలో అందులో ఉన్న మోడర్నిటీ ఉన్న మనిషి. ఆయన అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి. ఆయన మోడర్నిటీ ఆ వివాహ వ్యవస్థలో కూడా ఏం చెప్పాడంటే, మనము ట్రెడిషను రిలీజియన్ డామినేట్ చేస్తుంది, మోడర్నిటీ కూడా ఉంటుంది అంటాడు. మోడర్న్ డ్రెస్సులు వేసుకోవద్దని అనలేదు ఆయన. అంటే మా ఇప్పుడు చక్కగా హుందాగా ఉండండి, సింపుల్ లివింగ్, హై థింకరింగ్ ఉండండి అని చెప్తున్నాడు ఆయన. అదే ఎవరు చెప్పినా. సో మామూలుగా ఉండండి అమ్మా, హై థింకరింగ్ బ్రాడ్గా ఉండండి, తల్లిదండ్రులకు తిండి పెట్టండి. పాప ఆయన చెప్పేది ధర్మమే. మా గురువుగారైన భారతీ తీర్థస్వామి వారు చెప్పినా, చిన్నజీర స్వామి చెప్పినా, ఎవరు మన గురువులు ఎవరు చెప్పినా మా గురువుగారైనటువంటి గరికపాటి నరసింహారావు గారు అదే చెప్తారు. ఇక నచ్చని అంశం అంటూ మా గురువుగారు కాబట్టి నాకు ఏమీ లేదనమాట. ఎందుకంటే మా గురువుగారే మా ప్రాణం, మా గురువుగారే మాకు. ఎందుకంటే ఆయన మా భారతీ తీర్థస్వాముల వారు తీసుకురమ్మంటే మనకు అక్కడ తీసుకొచ్చి అక్కడ శంకరమఠంలో రాజమండ్రిలో ఉన్నప్పుడు చక్కగా ఆనాటి నుంచి ఆయన స్టైల్ అంతే, రాయల్ మ్యాన్, బట్టలు నీట్గా చక్కగా ఇస్త్రీ వేసుకుని ఒక మహాకవి వచ్చి ఆయన పద్యాలు చెప్తుంటే అక్కడ అందరూ కూడా మొత్తం అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాబట్టి ఆయన పాపం రాముడు మనిషి రాముడు సరయూ నదిలో ఆత్మహత్య చేసుకుంటా వెళ్ళిపోయారు, అవతారం చాలించారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది ఆత్మహత్య కింద అని ఎందుకు చెప్పారంటే, రాముడు మాంసం తిన్నాడు, రాముడు రాజు కాబట్టి అని. ఆయన మిగతా వాళ్ళు కూడా ఎందుకు చెప్పారంటే, గురువులు అనేటటువంటి వాళ్ళు ఎంకరేజింగ్ పాలసీలో చెప్తారు. ఇప్పుడు స్టూడెంట్ బాబోయ్ 13 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను చదువుతానో చదవలేనో, కష్టపడి పాస్ అవుతానో అవునంటారు. రాయ్ ఎందుకు చదవలేవురా, నీ మేధస్సు ఎంత, మీ నాన్న ఎవర్రా రైల్వే జీఎం, మీ నాన్న ఎవర్రా మిలిటరీ ఆఫీసర్, మీ నాన్న పాకిస్తాన్ వాళ్ళ మీద ప్రాణమే అడ్డుకట్టి ఫైట్ చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ ఈ 13 సబ్జెక్టులు చదవలేవరా, 13 పేపర్లు తీ, ఓల్డ్ పేపర్స్ రాయ్, కమాన్. మేమంతా అలా రాసిన వాళ్ళు మేరా, నీలాగే మా ఫ్రెండ్స్ కూడా అందరూ, నేను బ్యాక్లాగ్లో లేవు, అందరూ బ్యాక్లాగ్స్లో ఉంటారా, కమాన్ మ్యాన్ కమాన్ అని అలాగైతే ఎంకరేజ్ చేస్తామా. ఈ మనుషులందరూ కూడా, అంబానీ కూడానండి, డబ్బులున్నవాడు నాకు అప్పులు అంటాడు, నాకేం లేదంటాడు, ఉద్యోగం లేదంటాడు, అప్పులు అంటాడు, ఉద్యోగం ఉన్నవాడు ఖర్చులు ఎక్కువ అంటాడు, ఉద్యోగం లేనివాడు అంటాడు. మనిషి ఆశకి ఇదే లేదు అసలు. అటువంటి వాళ్ళని పాపం ఆయన ఎంకరేజ్ చేయడం కోసం ఏమంటారంటే గురువులందరూ, నాయన శ్రీరామచంద్ర ప్రభు కూడా మనలాంటి మనిషే కాబట్టి ఆయనకు కూడా కష్టాలు ఉన్నాయి. ఆయన అడవికి వెళ్ళలేదా, వాళ్ళ అమ్మ పంపితే, వాళ్ళ నాన్న పంపితే, కైకేయి పంపింది కదా, వాళ్ళ అమ్మ పంపితే సీతాదేవి భార్యను తీసుకుని వెళ్ళలేదా, వెళ్ళారు, కష్టాలు పడ్డారు, నానా రకాలు. మళ్ళీ పాండవులు పడలేదా. ఈ రకంగా ఆయన ఎంకరేజ్ చేయాలని చెబితే ఈ జనం ఏం చేస్తారంటే, మనకి రాముడు 2 చేతులు మనకే ఉన్నాయి, రాముడికి గరికపాటి నరసింహారావు గారు చెప్పారు అని చెప్పేసి రాముడిని మనతో ఈజీగా చేస్తే క్రైస్తవ మతాలు ఇతర మతాలు దొరికిందే ఛాన్స్ అని అదిగో గరికపాటి గారు చెప్పారు. ఇక రాముడు మనిషి, మామూలు మనిషి, మేము ఎప్పుడో చెప్పాం అంటారు వీళ్ళు. ఏంటి చెప్పేది, రాముడు శివధనుస్సు విరిచాడు, వీళ్ళని మెరచమనండి చూస్తాను, ఎత్తమనండి చూద్దాం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతం ఎత్తాడు, వీళ్ళని ఎత్తమంది. అయితే రాముడు కృష్ణుడు మనుషులైతే, రాముడు మటన్ తిన్నాడు, చికెన్ తిన్నాడు అంటే రాజుల యొక్క ఆచారాలు చెప్పారు తప్ప ఆ వేదవ్యాసులు, ఇప్పుడు వేదవ్యాసుల వారు రాసినటువంటి ఏమన్నా వీళ్ళందరూ చూసి వచ్చారండి, ఇన్కార్పొరేట్ చేసినవి మధ్యలో బోల్డ్ ఉన్నాయి. సో రాముడిని ఎవరన్నా పోనీ చూసారా, కృష్ణుడిని ఎవరన్నా చూసారా, కృష్ణుడి కిచెన్లోకి, కృష్ణుడి డైనింగ్ హాల్లోకి వెళ్ళాలి తింటుంటే చూసారా వీళ్ళంతా. మా గురువు గారు ఏంటంటే కేవలము ఎప్పుడు చెప్పినా సరే సమాజంలో సామాజిక స్పృహను తీసుకొస్తారు ఆయన.
కఠినం, తాను చెడైపోయినా పర్వాలేదు, అహంకారిగా కనబడతారు తప్ప. చాలా మంది అంటారు ఏమంటే ఆయనకు అహంకారం అండి, చాగంటి గారికి కూడా కోపం ఎక్కువ అండి, కనబడరండి ఈయన కనబడతారండి అంటారు. మరి గురువులు అంటే ఏంటి? దర్పం ఉంటుంది, అది చెప్పేది క్లాస్ రూమ్ని కంట్రోల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీడియాయే ఇప్పుడు గుళ్ళో ఉపన్యాసాలు చెప్తున్నాము, వినకపోతే ఎట్లా? సో అందుకోసము అసలు గురుదూషణ అనేటటువంటిది మహాపాపం. అది అసలు పక్కన పడేసేసి గురువు ఎంతసేపు మనం వాళ్ళని తిట్టుకున్నా కూడా కామెంట్స్లో గురుగారిని కూడా కామెంట్లు ఉంటాయి, అందరు గురువుని తిట్టేవాళ్ళు ఉంటారు. బట్ దెన్ ఎవర్ కేర్స్. ఎందువల్లంటే శిష్యుల మీద అమృతమైన వాత్సల్యం ఉంటుంది. గరికపాటి నరసింహారావు గారికి ఎంత వాత్సల్యం అంటే శిష్యులంటే, కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారండి. మామూలు శిష్యులు వదిలేయండి, ఆయన మాస్టర్గా శిష్యులు, తర్వాత ఇక ఉపన్యాసాలలో ఆయన అభిమానులు, అఖండ ప్రవాహం చాగంటి గారికి గరికపాటి గారికి. ఆ తర్వాత వాళ్ళు ఎంత ఇదిగా అన్నా కూడా వాళ్ళందరి మీద కూడా ఇసుమంతైన ద్వేషం ఉండదు, వాళ్ళని శిష్యుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు దూరంగా ఉన్నటువంటి తోటకాచార్యులు, పాపం తోటకాచార్యులకు అసలు ఏమీ తెలివి లేదు, చదివింది మర్చిపోతారా, చెప్పింది అర్థం అవ్వదు, మర్చిపోతూ ఉంటే కానీ వాడి గురుభక్తి ఒకటే ఉంది, మా గురువుగారు మిషన్ ముందుకు తీసుకెళ్ళాలి, మా గురువుగారు బట్టలు ఉతుకుతూ మా గురువుగారి కోసం నేను ఏదైనా చెయ్యాలి అని అంటుంటే ఇక్కడ క్లాస్ రూమ్ స్టార్ట్ చేస్తాడు శంకరాచార్యులు వారు. అందరు శిష్యులు కూర్చుంటారు, మెరిట్ స్టూడెంట్స్ సురేషాచార్యులు, పద్మపాదుడు, వీళ్ళందరూ సార్ క్లాస్ స్టార్ట్ చేసేయండి అంటారు. ఒక 10 minutes అంటాడు. ఆ విధంగా మళ్ళీ శిష్యుడు వచ్చేదాకా అని తోటకాచార్యుడు వచ్చాడు, మళ్ళీ ఇంకో 10 minutes అంటారు. సార్ వాడు మా మొద్దు స్టూడెంట్ సార్ అంటారు. మొద్దు స్టూడెంట్ అయినా సరే వెయిట్ చేయాల్సిందేరా నువ్వు అంటారు. కాబట్టి అప్పుడు తోటకాచార్య అని బ్లెస్ చేస్తారు, ఇక్కడి నుంచి నీకు విద్యలు ప్రసాదిస్తున్నాను రా అంటారు. ఆయన వచ్చాడు రూమ్లోకి, గుహలోకి వచ్చేసరికి వీళ్ళకి తెలియదు, ఆయన రావడమే ఆయన్ని కీర్తిస్తూ ఉంటే అదే తోటకాచార్య అష్టకం కింద కీర్తించబడింది. ఆ విధంగా గరికపాటి నరసింహారావు గారు కానీ చాగంటి గారు కానీ వీళ్ళ వల్ల మొత్తం యావత్ ప్రపంచమంతా కూడా ప్రభావితం అయిపోయి అందరూ కూడా తోటకాచార్యుల వారిలాగే వీళ్ళంతా కూడా మంచి పండితులుగా తయారు చేసిన మహానుభావులు వీళ్ళిద్దరు కూడా. సో మా గురువుగారి విషయంలో అయితే ఇక తిరుగు లేదనమాట. ఎగ్జాంపుల్ నేనే. ఇప్పుడు నాకు భగవద్గీత చెప్తుంటే అర్థమయ్యేది కాదు. మనకి ఆయన పేరండి ఏర్పేడు ఆశ్రమం, ఆయన చాలా టాపు, ఆయన పేరు చెప్తానండి గుర్తొచ్చినప్పుడు, గీతా మకరందం పెద్దది రాశారు. అలాగే మా గురుగారు చంద్రచైతన్య స్వాముల వారు, ఆయన ఇక ఈ భగవద్గీత చాలా టఫ్ ఉండేది, భక్తి ఉండాలా, ఈ శంకర భాష్యాలు ఇవన్నీ అర్థమయ్యేది కాదు. మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా సరళంగా వివరిస్తూ అవి చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి మనకి. గురువు అనుగ్రహం లేదా అర్థం కాదు. పుస్తకాలు చదివినా, గురువుగారు ఉపన్యాసాలు విన్నా, వాళ్ళ యొక్క దూరంగా ఉండైనా సరే వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళ పాద రేణువులం మనం. అందరూ కూడా ఆయన యొక్క ఆశీర్వాదం వల్ల ఈయన అందరూ మంచిగా ఉద్ధరించబడ్డారు అని నేను క్లియర్గా చెప్పగలను సార్. అందువల్ల మా గురువుగారిలో నో డిఫెక్ట్స్, ఈజ్ క్లీన్. అదే చెప్పాను, ఎప్పుడు చెప్పాను, ఐ లవ్ హిమ్ సో మచ్. అండ్ మీరందరూ కూడా లవ్ చేస్తారు మా గురువుగారిని, సమాజమే లవ్ చేస్తుంది. కాబట్టి మనమే, ఆయనే కాదు, మన సామవేదం గారు, చాగంటి గారు, అధిపతి పద్మగారు, నండూరు గారు, ఈ సత్యభామ గారు, ఈ హిందూ మతంలో, క్రైస్తవ మతంలో, ఇస్లాం మతంలో ఎవరైతే సమాజ ప్రక్షాళన కోసం చేస్తున్నారో అందరినీ కూడా సమాజం ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటుంది.